హలో అండ్ వెల్కమ్ టు హెచ్ఎంటీవీ డిజిటల్. మామూలుగా డొనేషన్స్ ఇస్తూ ఉంటారు చాలా సంస్థలకి అండ్ చాలా వాటి మీద అయ్యో పాపం అనుకుంటూ అండ్ ఎక్సెస్ అయిపోయిన అమౌంట్ని ఇస్తూ ఉంటారు కొంతమంది. ఇలా డొనేషన్స్ ఇవ్వడం అనేది క్వైట్ కామన్గా జరుగుతూ ఉంటుంది. అయితే ఇప్పుడు నేను మీకు ఒక పెద్ద డొనేషన్ గురించి చెప్తాను. అదేమిటో తెలుసా? దక్షిణ కొరియా ఒలింపియన్ అండ్ జిమ్నాస్ట్ సన్ యోన్ జే పన్నంటి మగబెట్టుకు జన్మనిచ్చింది. ఓకే, అందరూ పిల్లలకి అంటారు కదా, ఏముంది స్పెషాలిటీ అంటారా? తల్లి బిడ్డ కూడా ఇద్దరు ఆరోగ్యంగానే ఉన్నారని సంబంధిత వర్గాలు కూడా ప్రకటించేశాయి. అయితే ఈ సందర్భంగా ఆమె సెవెరెన్స్ అనేటువంటి హాస్పిటల్కి ప్రసూతి విభాగానికి చాలా భారీ ఎత్తున విరాళం ఇచ్చింది. ఎంతో తెలుసా? సుమారు 62 లక్షల రూపాయలు. ఈ విరాళాన్ని ప్రకటించడం చాలా విశేషంగా నిలిచింది ప్రకటించి. దీంతో రిథమిక్ జిమ్నాస్ట్ సన్ యోన్ జేకు అసలు విపరీతమైనటువంటి విషెస్, కాంగ్రాట్స్, అభినందనలు వెల్లువెత్తాయి. ప్రసూతి గైనకాలజీకి చాలా మద్దతు అవసరమని నేను భావించానని, అందుకే ఈ విరాళం ఇస్తున్నానని సన్ యోన్ జే ప్రకటించింది. హై రిస్క్ మెటర్నల్ అండ్ ఫెటల్ ఇంటిగ్రేటెడ్ ట్రీట్మెంట్ సెంటర్ కోసం ఈ విరాళాన్ని ఉపయోగిస్తాను కూడా ఆసుపత్రి ప్రతినిధి వెల్లడించారు. అయితే ఆసుపత్రికి విరాళం ప్రకటించడం ఇదే మొదటిసారి కాదీమే. గతంలో తమ పెళ్లి సందర్భంగా $37,400 సెవెరెన్స్ చిల్డ్రన్స్ హాస్పిటల్కే విరాళంగా అందించినటువంటి ఘటన మనకు తెలిసిందే. 29 ఏళ్ల జిమ్నాస్ట్ ప్రీ టీనేజ్లోనే ఆ బరిలోకి దిగి తనేంటో సత్తా చాటింది. 2014లో ఆసియా క్రీడల్లో ఆల్రౌండర్ ఛాంపియన్ ట్రోఫీని కూడా తనకు గెలుచుకుంది. 2010 ఆసియా గేమ్స్ ఆల్రౌండ్ కాంస్య పథకాన్ని కూడా కైవసం చేసుకోవడంతో పాటు వరుసగా 3 సార్లు ఆసియా గేమ్స్ ఆల్రౌండర్ ట్రోఫీ కూడా దక్కించుకుంది. అలాగే దక్షిణ కొరియాలో అత్యధిక పారితోషికం పొందుతున్నటువంటి అథ్లెట్గా ఆమె నిలిచింది. 2022 ఆగస్టులో సౌత్ కొరియాలో హెడ్జ్ ఫండ్ మేనేజర్గా పనిచేస్తున్న ఒక వ్యక్తిని ఈమె పెళ్లి చేసుకుంది, సన్ యోన్ జే. ఈ పెళ్లికి సంబంధించినటువంటి ఫోటోలు కూడా అప్పట్లో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి, మనకు తెలుసు. ప్రస్తుతానికి ఈమె ఇచ్చినటువంటి ఇంత పెద్ద డొనేషన్ అంటే 62 లక్షల డొనేషన్ అంటే మాటలు కాదు. అండ్ ఎంత అంటే నెటిజన్లు కానీ అండ్ ఈ వార్త వైరల్ ఎందుకు అవుతుందంటే, మొత్తానికి అమౌంట్ అంటే మన దగ్గర డబ్బు ఉండడం, పెద్దగా బంగ్లాలు ఉండడం, చాలా ధనవంతులు అవ్వడం గొప్ప కాదు. ఆ ఇచ్చే మనసు ఉండాలి అని మాత్రం ప్రపంచవ్యాప్తంగా అందరూ చెప్పుకుంటూ ఉన్నారు. మొత్తానికి ఇది ఒక వైరల్ న్యూస్గా నిలిచింది.